చాలా అంటే చాలా రుచిగా పులిసిన ఇడ్లీ పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పులిసిన ఇడ్లీ పిండి బ్రెడ్ కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మీరు కావాలంటే 4 లేదా 5 వరకు బ్లడ్ స్లైసెస్ తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. బాండీలో నీళ్లు వేడెక్కుతూ ఉన్నప్పుడు 1 కప్పు వరకు పులిసిన ఇడ్లీ పిండి తీసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పిండిని మరిగే నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తం నీళ్ళలో కలిసేలాగా కలిపేసుకోవాలండి. పిండి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్రతో పాటు పావు చెంచా కారం కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ ఇడ్లీ పిండిలో ఈ కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, కారం అన్నీ బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇడ్లీ పిండిలో ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి బ్రెడ్ పొడి, ఈ పొడి మొత్తాన్ని ఇప్పుడు బాండీలో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి 2 లేదా 3 చెంచాల వరకు గోధుమ పిండి వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు ఇక్కడ నేను మళ్ళీ మిరపకాయల పొడి వేసుకున్నానండి. ఎండు మిరపకాయల పొడి వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లోకి కేవలం 1 చెంచా కూడా కాదు, 1 పావు చెంచా నెయ్యి వేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఈ విధంగా చిన్న చిన్న టిక్కీలు మాదిరిగా చేసుకొని ప్యాన్లో వేసుకొని కాల్చుకోవాలండి. టమాటా కచప్ కాంబినేషన్తో ఈ ఇడ్లీ పిండి టిక్కీలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా 2 వైపులో ఒక 2-3 సార్లు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలండి. ఎక్కువ నెయ్యి కూడా పట్టదు, 1 పావు చెంచా నెయ్యి సరిపోతుంది. మీరు కావాలంటే నూనెతో అయినా కాల్చుకోండి. చూడండి రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. మరి మీ అందరికీ పులిసిన ఇడ్లీ పిండి అలాగే బ్రెడ్ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ టిక్కీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.